నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ చూద్దామండి. మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా దానికి రైట్ వేలో రైట్ డైరెక్షన్లో వెళ్ళకపోతే రిజల్ట్స్ ఉండవు. ఇక్కడ మన ఎఫర్ట్కి మనమేం ఎఫర్ట్ పెడుతున్నాం, కానీ రాంగ్ టూల్స్ వాడితే రిజల్ట్స్ అనేవి ఉంటాయా? అలాగే మన ప్రిపరేషన్కి కూడా ఎఫర్ట్ అనేది పెడతాం ఒక ప్రాపర్ డైరెక్షన్లో. ఎగ్జామ్ రిలవెంట్గా మనం ప్రయత్నించకపోతే రిజల్ట్ అనేది ఉండదు. సో ఆ ఎగ్జామ్ రిలవెన్స్ని ప్రాపర్ పద్ధతిని మనం తెలుసుకోగలగాలి. మన ఫస్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అది కంప్లీట్ అయ్యి 50 years అయింది. ఆ సందర్భంగా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బంగ్లాదేశ్ విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు ఆర్టికల్స్ వచ్చాయండి. ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్ ఎలా ఉంది ఏంటి అని. ఏ కంట్రీతో అయినా సరే మనము బైలేటరల్ రిలేషన్షిప్ గురించి చదివేటప్పుడు ఏమేమి ఆస్పెక్ట్స్ చూడాలి? ఇండియా మరియు బంగ్లాదేశ్ యొక్క పొలిటికల్ రిలేషన్ ఎలా ఉంది, ఎకనామిక్ రిలేషన్షిప్ ఎలా ఉంది, ట్రేడ్ రిలేషన్షిప్ ఎలా ఉంది, స్ట్రాటజిక్గా పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ, సెక్యూరిటీ వైజ్గా ఏ విధంగా రెండు దేశాల మధ్య సంబంధాలు ఉన్నాయన్నది మనం తెలుసుకోవాలి. ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అన్న దాని మీద మనం ఒక స్పెషల్ వీడియో చేస్తున్నామండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న సిరీస్లో. ఒక్కసారి వీలైతే చూస్తారా? ఇలా ప్రతి కంట్రీకి కూడా ఏ కంట్రీ ఇప్పుడు రీసెంట్గా ఇండియా రష్యా దానికి సంబంధించినప్పుడు కూడా ఇంతే. ఇన్ని రకాలుగా మనం ఈ డైమెన్షన్స్ నుంచి దానికి సంబంధించిన విషయాలు చూడాలి. ఇక్కడ మనము ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అన్న దాంట్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇందిరాగాంధీ, షేక్ ముజిబుర్ రెహమాన్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్గా వాళ్ళు పేర్కొంటారు. బంగ్లాదేశ్ అన్నది అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళు. పాకిస్తాన్ అనేది 2 పార్ట్స్గా ఉండేది, వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్. మరి ఈస్ట్ పాకిస్తాన్ మాకు సపరేట్గా మాకు ఇండిపెండెన్స్ కావాలి అని లిబరేషన్ అంటాం. ఆ లిబరేషన్ వార్ అనేది జరిగింది. ఆ టైంలో ఇండియా బంగ్లాదేశ్కి అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండింది. ఈస్ట్ పాకిస్తాన్ యొక్క ముక్తి వాహిని అంటారు. ముక్తి వాహిని అనే ఆర్మీ ఏదైతే ఉందో ఈ వెస్ట్ పాకిస్తాన్కి అగెనిస్ట్గా ఫామ్ అయిన ఆర్మీ, దానికి ట్రైనింగ్, దానికి సపోర్ట్గాను ఇండియన్ ఆర్మీ నిలవడం జరిగింది. అందుకే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్లో ఇది ఒక ఇంపార్టెంట్ స్టార్టింగ్ పాయింటే రెండు దేశాల మధ్య సత్సంబంధాలతో స్టార్ట్ అయ్యడం జరిగింది. మరి ఈ కంటెక్స్ట్లో ఇండియా బంగ్లాదేశ్ మధ్య ట్రేడ్ అనేది పెరగాలి అని, కల్చరల్ లింకేజెస్ పెరగాలి అని వివిధ రకాల మెజర్స్ తీసుకుంటున్నాము. ఇందాక మనం అన్నాము ఆ వీడియోలో చాలా డీటెయిల్డ్గా హిస్టారికల్గా ఇయర్ బై ఇయర్ క్రోనలాజికల్ అంటాం. ఇయర్ బై ఇయర్ క్రోనలాజికల్గా అసలు ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్షిప్ ఎలా ఉంది, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మన రెండు దేశాల మధ్య, మరి దాన్ని రిజాల్వ్ చేయడానికి ఏమేమి గవర్నమెంట్ తీసుకున్న చర్యలు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుకున్నాం. ఒకసారి వీలైతే చూడండి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. ఇక్కడ స్టేట్ లెవెల్లో రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు చెప్పిన నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన ఇష్యూ అన్నమాట. 1 year మనకి ఫస్ట్ చూద్దాం. తమిళనాడులో ఓబీసీ కోటా, ఓబీసీస్ ఎక్కువ ఉన్నారు అని ఓబీసీ కోటాలు డిఫరెంట్ కేటగిరీస్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో ఎంబీసీ అంటారు. ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఎంబీసీని సపరేట్గా గుర్తించి ఓవరాల్గా ఓబీసీస్కి ఇచ్చిన రిజర్వేషన్లో ఎంబీసీస్కి 20% రిజర్వేషన్స్ అని పక్కన పెట్టారు. ఆ 20% రిజర్వేషన్స్లో 10.5% రిజర్వేషన్స్ 1 year అనే కమ్యూనిటీకి ఇవ్వాలి అన్నారు. అంటే మొత్తం ఉన్న దాంట్లో ఆ ఒక కమ్యూనిటీకే 10.5 ఎలా ఇస్తారు మీరు? అసలు మీ దగ్గర ఏం డేటా ఉంది? ఇప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అంటున్నారు, దానికి క్వాంటిఫైయబుల్ డేటా ఏది? ఎవరు అడిగారు ఈ క్వశ్చను? మద్రాస్ హైకోర్టు అనేది మీరు అన్నారండి, కానీ దానికి క్వాంటిఫైయబుల్ డేటా ఏది? డేటా అనేది లేకుండా మరి మీరు ఏ విధంగా వీటిని ఎక్స్టెండ్ చేస్తారు అని క్వశ్చన్ చేశారు. అయితే మనకి 105వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది స్టేట్స్ ఓబీసీస్ ఎవరు అని నిర్ణయించవచ్చు అని చెప్పింది. సో దాని ప్రకారం మేము చేసుకున్నామండి.
ఇంతకుముందు ఓబీసీస్ని ఎవరు అని స్టేట్లో నిర్ణయించే అధికారం స్టేట్స్కి ఉండింది. ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా తీసేశారు. మళ్ళీ 105వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చట్టం ద్వారా స్టేట్స్కున్న ఆ పవర్ని రెస్టోర్ చేశారు. ఇప్పుడు మా ఇష్టం కదా అన్నారు. కానీ మద్రాస్ హైకోర్టు ఏమంది, మీరు ఇవ్వండి, రిజర్వేషన్ వద్దనట్లేదు, కానీ ఆ ఒక్క కమ్యూనిటీకే 10.5% ఇవ్వడం అనేది ఎంతవరకు సబబు, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్టుగా అడిగింది. అయితే దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆ డెసిషన్ తీసుకోవాల్సింది స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ ఇట్స్ క్వాంటిఫైయబుల్ డేటా అనేది కంటెంట్ కాదు అన్నట్టుగా చెప్తున్నారు. సుప్రీంకోర్టుకి కేసు అనేది వెళ్ళింది. ఒక కమ్యూనిటీకే ఇలా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి ఇలా ఒక రిజర్వేషన్ మెజారిటీ వాళ్ళకే ఇవ్వచ్చా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్గా మారింది. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ఒమిక్రాన్ అనేది లంగ్స్ని స్లోగా ఇన్ఫెక్ట్ చేస్తుంది అన్నట్టుగా హాంకాంగ్ స్టడీ ఒకటి చెప్పింది అంటున్నారు. అసలు మామూలుగా వైరస్ మన యొక్క లంగ్స్ని ఎలా ఇన్ఫెక్ట్ చేస్తుంది? ఇలాగ మన బాడీలోకి వెళ్ళినటువంటి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది లంగ్స్, ఈ ఆల్వియోలీ అంటారు, ఈ బుడిపెల్ని ఫిల్ చేస్తుంది. మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఇది ఇలా గాల్లోకి మళ్ళీ విడుదల చేయబడుతుంది. లంగ్స్ని అది ప్రైమరీ టార్గెట్గా చేసుకుంటుంది. మరి కంటెక్స్ట్లో మనకి డెల్టా వేరియంట్ అంటాం. డెల్టా వేరియంట్తో పోలిస్తే ఈ ఒమిక్రాన్ వేరియంట్ అనేది బ్రాంకస్లో మల్టిప్లై అవుతుంది, కానీ లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేయడంలో ఇక్కడ మనకి ఆల్వియోలై అంటారు, ఎయిర్ సాక్స్, ఎయిర్ని స్టోర్ చేసి ఎయిర్ని పంప్ చేస్తూ లోపలికి తీసుకుంటూ పంప్ చేస్తూ ఉండే ఎయిర్ బ్యాగ్స్ని ఆల్వియోలి అంటారు. సో వాటిని ఇన్ఫెక్ట్ చేసే రేట్ కంటే తక్కువే ఉంది. కానీ బ్రాంకస్ అంటున్నాం, ఈ బ్రాంకస్లో ఫాస్ట్గా మల్టిప్లై అనేది అవుతుంది. కానీ దీనికి సంబంధించి అసలు ఎందుకు ఇలా అవుతుంది అన్న రీజన్ తెలీదు. ప్రస్తుతానికి ఉన్న రీసెర్చ్ ప్రకారం కంపారిటివ్లీ స్లోగానే లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మనం దీన్ని కంటిన్యూస్గా ఈ ఒమిక్రాన్ అనేది అసలు ఎలా పనిచేస్తుంది, ఏంటి దాని ఇంపాక్ట్ ఏంటి, ఆ డేటా మొత్తాన్ని పెట్టుకొని ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. అవునా? ఇక్కడ ఇంకొకటండి, బేసిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాకియే, బ్రాంకస్ అంటున్నాం. సో వీటికి సంబంధించి అసలు మన యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. సో మనం ఇలా ఒమిక్రాన్ గురించి అడుగుతారు అనేమీ లేదు. రెస్పిరేటరీ సిస్టమ్ గురించి కూడా డీటెయిల్డ్గా కొంచెం తెలిసి పెట్టుకుంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. లేబర్ రూల్స్, వీటికి సంబంధించి స్టేట్స్ని ప్రీ పబ్లిష్ చేయండి అన్నట్టుగా అడగడం జరిగింది సెంటర్. అంటే ఏంటి, మనకి లేబర్ చట్టాలు అనే వాటికి 4 లేబర్ కోడ్స్గా, ఇంతకుముందున్న లేబర్ చట్టాలన్నిటినీ కంబైన్ చేస్తూ 4 కోడ్స్గా సెంట్రల్ లెవెల్లో లేబర్ రిఫార్మ్స్ అన్న పేరుతో 4 కోడ్స్ తీసుకొని రావడం జరిగింది. అయితే లేబర్ అనేది కన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది. కన్కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా. సెంటర్ మరియు స్టేట్స్ రెండూ కూడా దీని మీద చట్టాలు చేయొచ్చు. మరి ఈ విధంగా కన్కరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి వీటిలో యూనిఫామిటీ ఉండడం కోసం, అన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్గా ఉండడం కోసం పార్లమెంట్ చట్టం చేస్తుంది. దాని కింద రూల్స్ నోటిఫై చేసి ఇంప్లిమెంట్ చేసేది స్టేట్సే, గమనించాలండి. కన్కరెంట్ లిస్ట్లో స్టేట్స్ చట్టాలు చేయొచ్చు, సెంటర్ కూడా చేయొచ్చు. సెంటర్ చట్టం చేసినా సరే ఇంప్లిమెంట్ చేయాల్సింది మాత్రం స్టేట్సే కన్కరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద. సరే, లేబర్ కోడ్స్ అనేవి 4 కోడ్స్. ఏమేంటి ఆ కోడ్స్? కోడ్ ఆన్ వేజెస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, ఈ 4. వీటికి సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్ని కొన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేశాయి అంటున్నారు. మరి ఈ లేబర్ రిఫార్మ్స్, ఈ 4 కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్రిటిసిజం అనేది అయితే ఉంది. ఈ క్రిటిసిజం అనే దాన్ని మరి ఎలా గవర్నమెంట్ డీల్ చేస్తుంది అన్నది మనం చూడాలి. అగ్రికల్చరల్ చట్టాలని రిపీల్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో లేబర్ కోడ్స్ అనే వాటిని కూడా తీసేయాలన్నారు. బట్ ఆ మూమెంట్ అయితే అంత స్ట్రాంగ్గా లేదు.
మరి ఈ కంటెక్స్లో లేబర్ కోడ్స్ అసలు ఈ 4 అంటే ఏంటి, వాటికి సంబంధించిన పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్నది మనం చూసుకోగలగాలి. ఇది కొంచెం డీటెయిల్డ్గా చదవాలండి, ఎందుకంటే ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద కొంచెం ఎక్కువగా డెప్త్లోనే క్వశ్చన్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ రూల్స్కి సంబంధించి ఏమైనా 4 స్టేట్మెంట్స్ ఇచ్చి తప్పు అడగచ్చు, ఇలాగనమాట. వీలైతే వీటి 4 గురించి చదవండి. మన ఛానల్లో దీని మీద ఒక స్పెషల్ వీడియో కూడా ఉంది. ప్రతి వీడియో కింద నోట్స్ కూడా ఉంటుందండి, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరి ఏదైనా ఒక లేబర్ లెజిస్లేషన్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఏ ప్రిన్సిపల్స్ని దృష్టిలో పెట్టుకోవాలి? సోషల్ జస్టిస్ అనేది ఉండాలి, సోషల్ ఈక్విటీ అనేది ఉండాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండాలి, ఇంటర్నేషనల్గా ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇలాగ ఇంటర్నేషనల్గా ఉన్న రూల్స్తో యూనిఫామిటీ ఉండాలి. ఈ 4 దృష్టిలో పెట్టుకోవాలి. సో మరి 4 కోడ్స్ ఈ 4 ప్రిన్సిపల్స్ని వర్తించేలాగా ఉన్నాయా లేదా, అది ఇక్కడ మనం ఎగ్జామిన్ చేయాల్సింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఈ కౌన్సిల్లో ఒక రిజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రిజల్యూషన్ దేని కొరకు? మనకి క్లైమేట్ అనేది ఎన్నో రకాల సెక్యూరిటీ రిస్క్స్ని కలిగి ఉంది కాబట్టి క్లైమేట్ సెక్యూరిటీ అన్నదాన్ని UNSC యొక్క పరిధి కిందికి తీసుకొని రావాలి అన్నారు. ప్రస్తుతానికి క్లైమేట్ అనే ఇష్యూని UN కింద ఉండే స్పెషలైజ్డ్ బాడీ అయినటువంటి UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC కింద తీసుకొని వస్తున్నాము. మరి ఇప్పుడు అది UNSC కిందికి మార్చాలి అన్నారు. ఏమవుతుంది మారిస్తే? దీనికి ఇండియా ఒప్పుకోలేదు, ఇలాగా వద్దు అన్నారు. UNSCలో మనకు మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళలో ఇండియా, రష్యా వద్దు అని ఓటేసాయి, చైనా ఓటు వేయకుండా ఆపింది. మిగిలిన వాళ్ళు ఎస్ క్లైమేట్ సెక్యూరిటీ కిందికి తీసుకొని రావాలి, క్లైమేట్ సెక్యూరిటీని UNSC పరిధి కిందికి తీసుకొని రావాలన్నారు. మరి ఇండియా ఎందుకు వద్దంది? దీంట్లో 15 మంది దేశాలు, దీంట్లో సుమారుగా 190 దేశాలు ఉన్నాయి. 190 దేశాలు కలిసి క్లైమేట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుందా? లేదా ఆ 15 దేశాలు వాటిలో కూడా 5 దేశాలకు వీటో పవర్ ఉంది, వీటో పవర్ అంటారు. వాటిని ఉపయోగించి ఓన్లీ లిమిటెడ్ మెంబర్సే డెసిషన్ తీసుకోవాలా అన్న డిస్కషన్ వచ్చినప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది క్లైమేట్ చేంజ్ని డీల్ చేయాలంటే కావాలి. మరి ఆ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అంటే కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ ఉండాలి, అవునా అండి? మరి ఆ కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ ఉండాలి అంటే వైడర్గా మెంబర్షిప్ ఉన్న బాడీ డెసిషన్ తీసుకుంటేనే ఇంప్లిమెంట్ చేయగలము. UNFCCC ఫ్రేమ్వర్క్ కింద దాన్ని ఉంచాలి, UNSC కిందికి తీసుకొని రావద్దు. అది ఇండియా యొక్క స్టాండ్ అన్నమాట. UNFCCC కింద మనకి ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. ఏంటది? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అని. అంటే వివిధ దేశాలు ఎస్పెషల్గా డెవలప్డ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాయి క్లైమేట్ చేంజ్కి, అందుకని వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కానీ క్లైమేట్ చేంజ్ని తగ్గించడం అందరి యొక్క బాధ్యత కాబట్టి కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉండాలి అన్నది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. కానీ UNSCలో మెజారిటీ కంట్రీస్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఉంటాయి కాబట్టి ఎస్పెషలీ వీటో పవర్ ఉన్నవి, అవి ఈ ప్రిన్సిపల్ కాకుండా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ తగ్గే విధంగా మెజర్స్ తీసుకుంటే సో వీటన్నిటి దృష్ట్యా ఇండియా అనేది ఈ డెసిషన్కి మేము సపోర్ట్ చేయము అన్నట్టుగా మనం ఓట్ చేయలేదు. కానీ ఇక్కడ మన ఓటు వల్ల తేడా రాలేదు. వీటో పవర్ ఉండే రష్యా ఓట్ నెగిటివ్గా చేయడము, అదేవిధంగా చైనా అనేది అబ్స్టెయిన్ చేయడము, వీటి వల్ల మిగిలిన 12 మంది ఒప్పుకున్నారు, మన ముగ్గురమే. సో వాళ్ళలో 2 నెగిటివ్, ఒకళ్ళు న్యూట్రల్, ఓటు వేయలేదు. సో ఈ కంటెక్స్లో ఇది పాస్ అవ్వలేదు, ఎందుకంటే వీటో పవర్ ఉన్న దేశం ఒప్పుకోలేదు కాబట్టి. ఎస్, సో అందుకోసం UNFCCC పరిధిలోనే ఉండనివ్వండి, సెక్యూరిటీ అని చెప్పి UNSC కిందకి వద్దు, అది ఇక్కడ చెప్తున్నదండి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. మనకి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇప్పుడు ఒకవేళ వస్తే థర్డ్ వేవ్ అంటున్నారు. సో ఈ కంటెక్స్లో మనం బ్లైండ్గా ముందుకు వెళ్తున్నామా అంటే స్ట్రామ్ రాబోతుంది, దాంట్లో మనం బ్లైండ్గా ముందుకెళ్తున్నామా అన్నది క్వశ్చన్. ఎందుకని ఇలాగా?
ఇప్పటికే వ్యాక్సినేషన్ అనేటటువంటిది బాగా పెరిగింది. వ్యాక్సినేషన్ అనేది పెరిగింది. 2 వ్యాక్సిన్స్ తీసుకుంటున్న వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. మనకి డెల్టా వేరియంట్ వచ్చినప్పుడు సెకండ్ వేవ్లో ఉన్నంత ఇంపాక్ట్ లేకుండా O2 అంటే ఆక్సిజన్ సప్లైస్, మెడికల్ ఆక్సిజన్ సప్లైస్ అనేవి ఉన్నాయి. ఎంతో కొంత హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ అయింది, అవునా, సెకండ్ వేవ్ టైంలో. సో ఈ కంటెక్స్లో మనం ఒమిక్రాన్ ఎదుర్కోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ మన దగ్గర డేటా ఉందా? అప్పుడు ఎవరికి ఇన్ఫెక్ట్ చేసింది, ఏ ఏజ్ గ్రూపు, వాళ్ళకు సంబంధించి ఏ విధమైన డీటెయిల్స్ ఉన్నాయి, మరి వీటిలో హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఆక్సిజన్ సప్లైస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి. వ్యాక్సినేషన్ కంటే కోవిడ్ యాప్ ద్వారా మనకి ఐడియా ఉంది. కానీ ఈ రెండిటి యొక్క డేటా మరి ఏది? డేటా లేకుండా మనం బ్లైండ్గా ఇంకా దీనివల్ల ఏమి ఇంపాక్ట్ ఉండదులే అని అనుకుంటున్నామా? డేటా అనేది ఇంపార్టెంట్. మనకి కేస్ స్టడీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్ చూడండి. సౌత్ ఆఫ్రికా అన్నది అంత త్వరగా ఒమిక్రాన్ వేరియంట్ అనేది ఉంది అని ఏ విధంగా చెప్పగలిగింది? డేటాబేస్ని ఏర్పాటు చేసుకోవడం, వివిధ వేరియంట్స్ యొక్క డేటాబేస్ని ఏర్పాటు చేసుకోవడము. సో త్వరగా డిటెక్ట్ చేయగలిగింది. సో డేటాబేస్ అనేది ఎప్పటికైనా ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్, ఎంపవర్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. మరి ఈ కంటెక్స్లో మన దగ్గర ఆ డేటా లేకపోవడం అనేది వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్గా చెప్పచ్చు. మనకి క్లినికల్ ప్రాక్టీసెస్కి కానీ సైంటిఫిక్గా కానీ వీటి యొక్క అసలు పురోగతి ఎలా ఉంది, ఏ వేరియంట్స్ ఎంతెంత ఇంపాక్ట్ చూపిస్తున్నారు దానికి మన దగ్గర క్లియర్ డేటా అనేది ఉండాలి. సో ఆ డేటా అనేది మన దగ్గర లేదు. సో ఇప్పటికైనా సరే నెక్స్ట్ మంత్స్ అయినా సరే మనం ఎంతవరకు దీన్ని ఎదుర్కోగలము అంటే మన దగ్గర ఆ డేటా ఉండాలి. డేటాని మెయింటైన్ చేసేలాగా మనం ఉండాలి. బ్లైండ్గా ముందుకు వెళ్ళిపోకూడదు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఎంఎస్పిని లీగలైజ్ చేయాలి అని అడుగుతున్నారు, అవునా? అంటే 23 క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంఖ్యను పెంచండి. ప్రస్తుతానికి లీగల్ గ్యారంటీస్ లేవు, లీగల్ గ్యారంటీస్ తీసుకొని రావాలి అన్నారు. ఎంఎస్పి అంటే మీనింగ్ ఏంటండి? మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. కనీస మద్దతు ధర ఎంఎస్పి అంటున్నాం. అంటే ఫార్మర్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది లీగల్గా ఇస్తే గవర్నమెంట్ అన్నా ప్రొక్యూర్ చేసుకోవాలి, లేదా ప్రైవేట్ సెక్టార్ని కొనుక్కోమని చెప్పాలి. గవర్నమెంట్ రూట్ ఒకటి, గవర్నమెంటే ఫార్మర్స్ దగ్గర నుంచి కొనుక్కోవడము, లేదా షుగర్ కేన్కి వీటికి ఎలాగైతే ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అనేది చేసుకోండి కానీ ఈ ధర వద్దే చేయాలి అని చెప్పడం. 2 రకాలు. గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకుంటే దాని యొక్క సబ్సిడీ బిల్లు పెరుగుతుంది కదా. మరి అలాంటప్పుడు మనకి WTOకి సంబంధించి కొన్ని ఇష్యూస్ రావచ్చు అంటున్నారు. ఏంటి ఆ ఇష్యూస్? మనకి WTO అనేది దాని కింద AOA అంటారు, అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ అనేది ఉంది. ఈ AOA అనే దాని కింద సబ్సిడీస్ని, అగ్రికల్చర్కి ఇచ్చే సబ్సిడీస్ని 2 రకాలుగా డిసైడ్ చేస్తారు. ఒకటి నాన్ ట్రేడ్ డిస్టార్టింగ్, ఈ 3 బ్లూ బాక్స్ అని, గ్రీన్ బాక్స్ అని, SDT స్పెషల్ మరియు డిఫరెన్షియేటెడ్ టారిఫ్స్ అంటారు. సో దీని కింద SDT డెవలపింగ్ కంట్రీస్కి అన్నమాట. ఇవన్నీ కూడా టారిఫ్స్ ఇవన్నీ దీని కింద విధించినవి ఏవి కూడా కాంపిటీషన్ని, ట్రేడ్ని డిస్టార్ట్ చేయవు కాబట్టి వీటిని నాన్ ట్రేడ్ డిస్టార్టింగ్ అంటారు. ట్రేడ్ని డిస్టార్ట్ చేయవు కాబట్టి నాన్ ట్రేడ్ డిస్టార్ట్ సబ్సిడీస్ అంటారు. అలా కాకుండా ట్రేడ్ని డిస్టార్ట్ చేస్తాయి అన్న వాటిని ట్రేడ్ డిస్టార్టింగ్, ట్రేడ్ని అడ్డుకుంటాయి అని. అంటే ఇప్పుడు తక్కువ ధరకి మన వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని మార్కెట్లో అమ్మితే అప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ట్రేడ్ అనేది ఒక కంట్రీకే ఫేవర్ అవుతుంది, ట్రేడ్ అనేది డిస్టార్ట్ అవుతుంది కదా. అలాంటి వాటిని ట్రేడ్ డిస్టార్టింగ్ అంటారు. ఆ ట్రేడ్ డిస్టార్టింగ్ సబ్సిడీస్ని యాంబర్ బాక్స్ సబ్సిడీస్ అని అంటారు. అగ్రిగేట్ మెజర్మెంట్ ఆఫ్ సపోర్ట్ ఏదైతే ఉందో అది ఓవరాల్గా 10%గా ఉండాలి. ప్రోడక్ట్ స్పెసిఫిక్, PS అంటే ప్రోడక్ట్ స్పెసిఫిక్, NPS అంటే నాన్ ప్రోడక్ట్ స్పెసిఫిక్ సబ్సిడీస్ అన్నీ కలిసి టోటల్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్లో 10% లోపలే ఉండాలి. ఇప్పుడు MSP లీగలైజ్ చేసి
దాన్ని కొనాలి అంటే 10% మించుతుంది. అప్పుడు మన మీద ఈ రెస్ట్రిక్షన్స్ అనేవి వస్తాయి. మరి ఈ కంటెక్స్లో ఇండియాకి పీస్ క్లాజ్ అంటారు. పీస్ క్లాజ్ అంటే టెంపరరీ ఎగ్జంప్షన్. ఆ టెంపరరీ ఎగ్జంప్షన్స్ అనేవి WTO కింద ఆల్రెడీ ఉన్నాయి. ఫుడ్ సెక్యూరిటీ అని చెప్పి మనం ఏమంటాము, సరే అండి మీరు 10%ని క్యాలిక్యులేట్ చేయండి, కానీ మీరు ఎప్పుడు ధరలతో చేస్తున్నారు, అప్పుడెప్పుడో 1988, 86, 88 ధరలతో చేస్తున్నారు, ఇప్పుడు ధరలతో చేయండి అంటున్నాం. సో ఆ విధంగా అందుకని మనం ఎగ్జంప్షన్స్ కోరడం జరిగింది. చాలా డెవలపింగ్ కంట్రీస్ కూడా మరి మాకు ఫుడ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ కదా అని ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టాయి. సో అందువల్ల పీస్ క్లాజ్ అనేది టెంపరీగా ఎక్స్టెండ్ చేశారు. 10% క్రాస్ అయినా సరే ఇప్పుడు MSP లీగలైజ్ చేస్తే WTOలో ఇది కూడా ఎగ్జంప్షన్ క్రాస్ అవుతుంది కదా, అప్పుడు ఏం చేయాలి, ఇది కూడా మనం ఆలోచించి పెట్టుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నది. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అంటున్నారు. సో దానికి ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చిందా అనేది క్వశ్చన్. అంటే చాలామంది దీన్ని రిపీల్ చేయాలి అని అడుగుతున్నారు కదా, మరి ఆ రిపీల్ అనేది ఇప్పుడు చేయాలా, చేస్తే అది ఎంతవరకు టీనబుల్, అది ఇక్కడ చెప్తున్నది. అది అసలు ఎందుకు తీసుకొని వచ్చి రావడం జరిగింది, డిస్టర్బ్డ్ ఏరియాస్లో లా అండ్ ఆర్డర్ని, పీస్ని మెయింటైన్ చేయాలి అన్నారు. ఈ ఆఫ్స్పా చట్టం కింద సెక్షన్ 3లో ఏది డిస్టర్బ్డ్ ఏరియా అని సెంటర్ మరియు స్టేట్స్ రెండూ కూడా డిక్లేర్ చేయడానికి కన్కరెంట్ పవర్ అనేది ఉంది. అవునా, సరే మరి దీన్ని 1956లో తీసుకొస్తే ఇప్పటివరకు కంటిన్యూ చేయడానికి రీజన్స్ ఏంటి, ఆ నార్త్ ఈస్టర్న్ రీజన్లో ఉన్నటువంటి ఇన్సర్జెన్సీ, అదేవిధంగా ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అనేవి ఆ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని కలగజేయాలి అనుకోవడము, ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అదేవిధంగా రీసెంట్గా మనకి వస్తున్నటువంటి థ్రెట్స్, ఇన్సర్జెంట్ థ్రెట్స్, ఇవన్నీ. సో ఇవన్నీ ఉండగా మరి దీన్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఏమంటున్నారు, పవర్స్ అనేవి హ్యూజ్. సో పవర్స్ అనేవి హ్యూజ్గా ఉన్నాయి కాబట్టి ఈ మిస్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ చేస్తున్నారు. దాని కింద ఇచ్చిన పవర్స్ ఓకే, మిస్యూజ్ ఆఫ్ పవర్ అనేది ఉంది. దానివల్ల ఎక్సెసివ్ పవర్ని వాడడంతో పాటు హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయి. సో వీటిని తీసేయాలన్నారు. రీసెంట్గా మనకి నాగాల్యాండ్లో కొంతమంది సివిలియన్స్ని చంపేయడం జరిగింది. దీని కింద హ్యూజ్ పవర్స్ ఉంటాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్కి వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా దానికి కంపల్సరీగా పర్మిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. సో ఇలాంటి కంటెక్స్లో మరి బ్యాలెన్స్ అనేది ఉండాలి. అటు సెక్యూరిటీ ఇష్యూస్కి ఇటు రైట్స్కి రెండింటికి ఆ ఈక్వల్ బ్యాలెన్స్ అనేది ఉండాలి మనకి. అంతేగాని సెక్యూరిటీ ఏం అక్కర్లేదు అని చెప్పలేము, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ అనేది అలా ఉంది కాబట్టి. అలాగని ఇష్టం వచ్చినట్టుగా పవర్స్ని మిస్యూజ్ చేయడం కాదు, దాని బ్యాలెన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి మనకి మన ఫార్మర్ CDS హెలికాప్టర్ క్రాష్లో చనిపోవడం జరిగింది, బిపిన్ రావత్. మరి ఆయన తర్వాత నెక్స్ట్ సీరియస్గా ఎవరు ఉండాలి అన్న దానికోసం ఆల్రెడీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అంటున్నారు. మన ఆర్మీ చీఫ్ జనరల్ నవరానే ఆయన ఇప్పుడు చీఫ్ ఆఫ్ స్టాఫ్స్ కమిటీకి హెడ్గా ఉన్నారు. ఫైనల్గా ఎవరుండబోతున్నారు సీరియస్గా అన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ DMA అనే కొత్త డిపార్ట్మెంట్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనే దాని కింద తీసుకొని వచ్చారు. ఆ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ని రన్ చేసేది CDS, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఏం చేస్తారు ఇంతకీ, 3 సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ట్రై సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, అన్ని రకాల వాటిని కంబైన్డ్గా జాయింట్నెస్ని తీసుకొని రావడానికి అన్నిట్లోనూ ఆపరేషన్స్, లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్, ట్రైనింగ్, సపోర్ట్ సర్వీసెస్ వీటన్నిటిలోనూ తీసుకొని రావడానికి 3 ఇయర్స్లో తీసుకొని రావాలి. CDS 3 ఇయర్స్, సీరియస్గా వచ్చిన 3 ఇయర్స్కి తీసుకొని రావాలి అన్నటువంటి దానిగా ఆ ఓవరాల్ ఆ పొజిషన్, CDS అనేది ఒక పొజిషన్, దాని యొక్క మ్యాండేట్గా ఉంది. మరి నెక్స్ట్ CDSని ఇంకొన్ని రోజుల్లో ఫైనలైజ్ చేయబోతున్నారు.
ప్రస్తుతానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా జనరల్ నవరానే ఉన్నారు. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. విమెన్ యొక్క లీగల్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ని 21కి పెంచాలి అన్నట్టుగా హౌస్ అజెండాలో దాన్ని యాడ్ చేయడం జరిగింది. లోక్సభలో బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఈ ప్రొటెస్ట్లు అనేవి జరిగేదానికి వ్యతిరేకంగా అంటున్నారు. IUML ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ అనేది ఈ మ్యారేజ్ అనే దానికి ఏజ్ని మార్చడాన్ని క్రిటిసైజ్ చేసింది. సరే, దీనికి సంబంధించి ఇంకా చాలా ఆర్టికల్స్ వచ్చాయి, అవి కూడా చూద్దాం. చూడండి, క్యాబినెట్ అనేది మ్యారేజ్ ఏజ్ని 21కి పెంచడానికి ఆమోదాన్ని ఇవ్వడం జరిగింది. చైల్డ్ మ్యారేజెస్ చట్టము ఇలా చాలా వాటిలో అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేసింది. మరి దీని పాజిటివ్స్ని కొంతమంది, దీని నెగిటివ్స్ని కొంతమంది చెప్తూ వస్తున్నారు. మరి అవేంటి అని చూద్దామా? ఇలాంటి క్వశ్చన్స్ మెయిన్స్లో అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఎస్, ఒకసారి చూద్దాం మరి దీని ప్రోస్ అండ్ కాన్స్. చూడండి, చైల్డ్ మ్యారేజెస్, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ చట్టము, దీంట్లో మార్పు తీసుకొని వచ్చి లీగల్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ విమెన్ని 18 నుంచి 21 సంవత్సరాలకి పెంచుదాము అన్నది ప్రపోజల్ అన్నమాట. మనకి దీనికి సంబంధించి జయా జైట్లీ కమిటీ అనే దాన్ని అపాయింట్ చేశారండి. ఆ జయా జైట్లీ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఆధారంగా ఆ కమిటీ ఏమంది, విమెన్ యొక్క లీగల్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ని 21కి పెంచితే న్యూట్రిషన్ ఇవి డెవలప్ అవుతాయన్నారు. సరే, మరి అది ఎందుకు వాళ్ళు ఏ రీజన్స్తో చేయమన్నారు ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, పావర్టీ అనేది వన్ ఆఫ్ ద రీజన్స్, అండర్ నరిష్మెంట్ ఇవన్నీ కూడా. సో అర్లీ ఏజ్లోనే మ్యారేజ్ చేస్తే దాని కాన్సిక్వెంట్గా వచ్చిన ప్రెగ్నెన్సీస్ ఇవన్నీ కూడా చిల్డ్రన్ని, ఆమె యొక్క ఓవరాల్ హెల్త్ని ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తుంది. ఇది విమెన్ ఎంపవర్మెంట్కి, సో అందువల్ల విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి మరి 21 ఇయర్స్కి మ్యారేజ్ చేస్తే కొంత మనకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. జెండర్ ప్యారిటీని తీసుకొని వస్తుంది. చైల్డ్ మ్యారేజెస్ని ఇండియాలో అడ్డుకోవచ్చు. ఇలాంటి ప్రోస్ అనేది ఉన్నాయి. కానీ దాని యొక్క కాన్స్ ఏంటి? ప్రొవిజన్స్ ఏమో చెప్పారు, ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇప్పటికే మనకి చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించిన చట్టాన్నే సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. 70% ఎర్లీ మ్యారేజెస్ అనేవి డిప్రైవేషన్స్ ఉన్న కమ్యూనిటీస్లో, పావర్టీ ఎక్కువగా ఉన్న కమ్యూనిటీలో జరుగుతున్నాయి. అంటే చైల్డ్ మ్యారేజెస్కి రీజన్ అనేది పావర్టీ, ఇలాంటివి మేజర్గా. అదేవిధంగా ఈ చాలా మ్యారేజెస్ అనేవి ఇప్పుడు క్రిమినలైజ్ చేయబడతాయి. 21 లోపు జరిగిన మ్యారేజెస్ అన్నీ క్రిమినలైజ్ చేయబడతాయి. అదేవిధంగా ప్రాబ్లం అనేది ప్రాపర్గా ఎడ్యుకేషన్ అనేది లేకపోవడం, పావర్టీ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి యాక్సెస్ తక్కువగా ఉండడం, అది ఓన్లీ మ్యారేజ్ ఏజ్ని పెంచడం ద్వారా కాదు, ఎడ్యుకేషన్ దాని యొక్క సర్వీసెస్ దాని యొక్క రీచ్ని పెంచితే ఆటోమేటిక్గా చదువుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అది పెరిగినప్పుడు లేట్ మ్యారేజెస్ అనేవి, అంటే 21కి అబవ్ మ్యారేజెస్ అనేవి జరుగుతాయి. అంటే రూట్ కాజ్ని మనము అడ్రస్ చేయాలి, పైనవి కాదు అలా చెప్తున్నారు. మరి ఈ కంటెక్స్లో ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడము, సైమల్టేనియస్గా న్యూట్రిషన్ వీటన్నిటిని పెంచడము, ఇవి వే ఫార్వర్డ్గా మనం ఇక్కడ చూడాలి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నాము. మరి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది మహారాష్ట్ర, కర్ణాటక ఇక్కడ స్ప్రెడ్ అయిన మూమెంట్. మరి ఎకానమీలో నియో లిబరలైజేషన్ అనేది మొదలైంది. ఇన్పుట్ కాస్ట్ పెరగడం, ఇవన్నీ ఇన్పుట్స్ మార్కెట్స్ యాక్సెసిబుల్గా ఉండడం పువర్ ఫార్మర్స్కి తక్కువైంది. అదేవిధంగా క్రాప్స్ యొక్క ప్రైసెస్ వొలటాలిటీ పెరిగింది, డెట్లోకి వెళ్ళిపోతున్నారు. సో అందువల్ల జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే లోకల్గా అవైలబుల్ రీసోర్సెస్ని యూజ్ చేసుకొని న్యాచురల్ పద్ధతిలో ఫార్మ్ చేస్తే ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది, అవుట్పుట్ అనేది పెరుగుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం క్లైమేట్కి వీటన్నిటికీ అనుకూలంగా ఉండే అగ్రికల్చర్కి మనం వెళ్తాము. అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే దానికి మనం వెళ్తాము. ఈ ఉద్దేశంతో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇందులో 4 కోర్ టెక్నిక్స్ ఉన్నాయి. బీజామృతం, సీడ్స్ని ట్రీట్ చేయడము, జీవామృతం, సాయిల్ యొక్క ఫర్టిలిటీని పెంచడానికి,
మల్చింగ్, వాప్సా, ఇలా 4 మెథడ్స్ అన్నమాట. అయితే లాస్ట్ వీడియోలో మనం ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ సిస్టమ్కి సంబంధించి కొన్ని ప్రోస్ ఉన్నాయని, కొన్ని కాన్స్ ఉన్నాయని చదువుకున్నాం. అవి ఒక్కసారి రివిజన్ చేసుకుంటారు. ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ గుజరాత్కి సంబంధించినటువంటి కాన్వకేషన్లో మాట్లాడుతూ గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అనేది ఎన్నో రకాల నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని తీసుకొచ్చింది ఎన్విరాన్మెంటల్గా. ఈ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ నుంచి బయటకు వచ్చేందుకు ఇలాంటి అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని, సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వాలి. అందులో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఒకటి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. అయితే దీనికి రిలేటెడ్ డైరెక్ట్గా ఇండియాలో కాకపోయినా రిలేటెడ్ ఏంటి అంటే, ఎప్పుడూ కూడా ఇలాంటి అగ్రికల్చరల్ పాలసీస్ ఇవన్నీ ఫుడ్ సెక్యూరిటీకి, లైవ్లీహుడ్ సెక్యూరిటీకి సంబంధించినవి, అవునా అండి? సో ఈ పాలసీస్ అన్నవి మన దగ్గర ప్రాపర్ డేటా అనేది లేకుండా మనం డైరెక్ట్గా కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది అనే దానికి శ్రీలంకన్ ఎగ్జాంపుల్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. శ్రీలంకలో ఫుడ్ క్రైసిస్ అనేది, శ్రీలంక ఏమనుకుందంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంది. మంచిదే, మంచి డెసిషనే, ఎన్విరాన్మెంటల్లీ సెన్సిటివ్ డెసిషనే. కానీ ఆ పాలసీ అనేది గ్రౌండ్ రియాలిటీస్, అసలు మనం సడన్గా దీనికి షిఫ్ట్ అవుతే ఏ విధంగా ఫుడ్ సెక్యూరిటీ ఎఫెక్ట్ అవుతుంది, ఏ విధంగా లైవ్లీహుడ్ సెక్యూరిటీ ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ చూసుకోవాలి. చూసుకోకుండా డైరెక్ట్గా ఆర్గానిక్ ఫార్మింగ్ అని వెళ్ళిపోయి కెమికల్ ఫర్టిలైజర్స్ని వీటన్నిటిని బ్యాన్ చేశారు. దానివల్ల ఏమైంది, ఆ దేశంలో ఫుడ్ సప్లైస్ తగ్గిపోయి ఫుడ్ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి వరకు వచ్చింది. సో అందుకనే ఇలాంటి అగ్రికల్చరల్ సిస్టమ్స్లో ఒకదాని నుంచి ఒకదానికి షిఫ్ట్ అవ్వాలి అన్నప్పుడు స్లోగా ఒక ఇంక్రిమెంటల్ అప్రోచ్ అంటారు, ఆ ఇంక్రిమెంటల్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వాలి. సడన్ షిఫ్ట్ అనేది మరియు లార్జ్ స్కేల్లో షిఫ్ట్ అన్నామనుకోండి, అది ఈ విధమైన నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని తీసుకొని వస్తుంది. మళ్ళీ చూడండి, గవర్నమెంట్ మళ్ళీ రెస్టోర్ చేసింది, కెమికల్ ఫర్టిలైజర్స్ని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇలా చేసింది. అలా కాకుండా స్లోగా ఇంక్రిమెంటల్ షిఫ్ట్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించింది. ఇక్కడ యుఎస్ఏ అనేది శాంక్షన్స్ని విధించింది. దేనికి అగెనిస్ట్గా? చైనాకి. దేనికోసం? ఉయ్ఘుర్ అనే మైనారిటీ, మనకి చైనాలో వెస్ట్రన్ సైడ్ జిన్జియాంగ్ అనే ప్రావిన్స్ ఉంది. ఈ ప్రావిన్స్లో ముస్లిం మెజారిటీ ఉంటారనమాట. సో ఆ కమ్యూనిటీ పేరు ఉయ్ఘుర్స్ అని అంటారు. ఈ ఉయ్ఘుర్స్ అనే ఈ జిన్జియాంగ్ అనేది నార్త్ వెస్ట్ చైనాలో ఉంది. కంట్రీలోని లార్జెస్ట్ రీజన్. టిబెట్ లాగా ఇది కూడా ఒక అటోనామస్ ప్రాంతము, కానీ పవర్స్ అన్నీ అయితే గవర్నమెంట్ దగ్గరే ఉన్నాయి. జిన్జియాంగ్ అనే దాంట్లో డెజర్ట్ రీజన్ ఎక్కువగా ఉంది. 1/5 వంతు కాటన్ మొత్తము ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే మొత్తం కాటన్లో 1/5 ఇక్కడే ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. ప్లస్ ఇది సెంట్రల్ ఏషియాకి రీచ్ అవ్వడానికి యాక్సెస్ ఉంది. అందువల్ల ఈ ప్రాంతం చైనాకి ఇంపార్టెంట్. ఇక్కడ ఉండే వాళ్ళని ఇక్కడ సెటిల్ అయ్యేలాగా చేయడము, అక్కడ ఉండే ఉయ్ఘుర్ ముస్లిమ్స్ని వాళ్ళని ఈ మనకి రిఫార్మ్ క్యాంప్స్ అంటారు, ఎడ్యుకేషన్ క్యాంప్స్ అని, రిఫార్మ్ క్యాంప్స్ అని ఇలాగ పెట్టి స్లేవ్స్, ఈ కాటన్ ఫీల్డ్స్లో స్లేవ్స్గా ఇలా వాడుతూ ఉంటారు. ఇక్కడ మైనారిటీ గ్రూప్స్ని రిప్రెస్ చేస్తున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ లాంటి టెక్నాలజీస్తో వాళ్ళని ఐడెంటిఫై చేసి బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ ఇలా చేస్తున్నారు. సో ఇవన్నీ ప్రైవసీకి వీటికి భంగం కలిగిస్తున్నాయి. ఫోర్స్డ్ లేబర్ కూడా ఈ ప్రాంతంలో ఉంది. అందుకే ఈ ప్రాంతంలో ఆపరేట్ అవుతున్న ఫార్మా కంపెనీస్ మీద శాంక్షన్స్ విధిస్తున్నాము అన్నట్టుగా యుఎస్ఏ చెప్పడం జరిగింది. సో ఈ కంటెక్స్లో ఉయ్ఘుర్ కమ్యూనిటీ ఏ ప్రాంతానికి సంబంధించింది, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇప్పుడు అది ఎందుకు న్యూస్లో ఉంది, జిన్జియాంగ్ ప్రావిన్స్ అంటే ఏంటి, దాని యొక్క జాగ్రఫికల్ సిగ్నిఫికెన్స్ క్లారిటీ అండి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఎఫ్డిఐ అనేది 20% తగ్గచ్చు. సో అది రూపీ యొక్క వాల్యూ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు అంటున్నారు. నిన్న మనము ఎఫ్పిఐ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్, దాంట్లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టార్స్ వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం వల్ల రూపీ వాల్యూ పడిపోయింది అన్నాం. మన స్టూడెంట్ ఈ రూపీ వాల్యూ పడిపోయింది సరే, వాళ్ళ యొక్క ఫెడరల్ బ్యాంక్, యుఎస్ఏ యొక్క ఫెడరల్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంటే మన దేశం నుంచి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు వెనక్కి వెళ్ళడం అని అడిగారు డౌట్స్లో.
అంటే అండి, యుఎస్ఏ యొక్క ఫెడరల్ బ్యాంక్ అనేది చాలా సంవత్సరాలుగా తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంది. సో అందువల్ల వాళ్ళ దేశంలో వాళ్ళు డిపాజిట్ చేసుకుంటే మనీ అనేది వాళ్ళకేం రిటర్న్స్ రావట్లేదు, తక్కువ వడ్డీ రేట్లు కదా. ఇప్పుడు ఆ ఫెడరల్ బ్యాంక్ అనేది వడ్డీ రేట్లను పెంచుతుందేమో అన్న వాదనలనే వచ్చాయి. అందువల్ల ముందుగానే తీసుకెళ్ళి యుఎస్ఏలోనే మళ్ళీ ఆ డాలర్స్ని ప్లేస్ చేసుకోవాలని త్వరగా దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ మనీని తీసుకొని వెనక్కి వెళ్తున్నారు. ఎఫ్డిఐ కూడా స్లోగా తగ్గచ్చు అంటున్నారు. అందువల్లే మన యుఎస్ఏ యొక్క ఫెడరల్ బ్యాంక్ తీసుకునే నిర్ణయం ప్రపంచవ్యాప్తంగానూ ఫారిన్ మార్కెట్స్లో ఎందుకు ఇంపాక్ట్ చూపిస్తుందంటే, డాలర్ అనేది స్టేబుల్ కరెన్సీగా పరిగణిస్తారు. సో అందువల్ల డాలర్ని ఎక్స్టర్నల్ కరెన్సీగా ట్రేడ్కి వీటింటికి వాడతాం కదా. సడన్గా డాలర్స్ వెళ్ళిపోతే వాటి యొక్క డొమెస్టిక్ కరెన్సీ పడిపోవడము ఇలా జరుగుతుంది. అందువల్ల మనకి రూపీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఈ ఎఫ్ఐ వెళ్ళిపోయినప్పుడు ఉంది, ఎఫ్డిఐ కూడా స్లోగా తగ్గడం వల్ల ఇంపాక్ట్ ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. మనకి సిసిఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అమెజాన్ మరియు ఫ్యూచర్స్ అనే కంపెనీస్ మధ్య ఉండే డీల్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అమెజాన్ మీద 200 కోట్ల రూపాయల ఫైన్ అనేది విధించడం జరిగింది. ఎందుకని, అసలు ఏం జరిగిందో చూద్దాం. మనకి 2019లో అమెజాన్ మరియు ఫ్యూచర్స్ ఈ 2 కంపెనీస్ మధ్య ఒక డీల్ జరిగింది. ఏమని, అమెజాన్ అన్నది 49% షేర్ని ఫ్యూచర్స్ కూపన్స్ అనే దాంట్లో తీసుకుంటుంది. 3 to 10 years తర్వాత స్లోగా దాని యొక్క షేర్స్ని అది కొనుక్కోవచ్చు ఫ్యూచర్స్ అన్నారు. సరే, ఆ డీల్ బాగానే ఉండింది. అయితే 2020లో రిలయన్స్ మరియు ఫ్యూచర్స్ ఇవి 2 ఒక డీల్ చేసుకున్నాయి. ఆ డీల్ ప్రకారం ఏంటి, ఫ్యూచర్స్కి సంబంధించిన అసెట్స్లో ఫ్యూచర్ గ్రూప్ యొక్క అసెట్స్, ఫ్యూచర్స్ కూపన్స్ ఏవైతే అమెజాన్కి అమ్మారో అది కాకుండా ఫ్యూచర్స్ గ్రూప్కి సంబంధించిన అసెట్స్ రిలయన్స్ అనేది కొనుక్కుంది. అప్పుడు అమెజాన్ ఏమంటుంది, మేము ఫస్ట్ మీరు మమ్మల్ని అడగాలి కదా, మమ్మల్ని అడిగి రైట్ ఆఫ్ రిజెక్షన్ అంటారు. మేము తీసుకోమంటే కదా మీరు వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు మేమిద్దరము కాంపిటీటర్స్. సో మరి మీరు అలా ఎలా ఇస్తారు, రైట్ టు రిజెక్షన్ అనేది ఉంది కదా అన్నది ఇక్కడ ఇష్యూ అనమాట. అయితే రిలయన్స్ వీళ్ళిద్దరి మధ్య చేసుకున్నప్పుడు ఫ్యూచర్స్ని అడిగింది, అమెజాన్ ఇలా ఎందుకు చేసావని. నా ఇష్టం, నువ్వేం చేసుకుంటావు అని అన్నట్టుగా చెప్పింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్తే వీళ్ళిద్దరి మధ్య జరిగిన డీల్లో ఏ విధమైన అవకతవకలు లేదు అంది. అప్పుడు అమెజాన్ ఏం చేసింది, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి వెళ్ళింది. ఈ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అనేది ఈ రిలయన్స్ ఫ్యూచర్స్ డీల్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని రోజులు హోల్డ్లో పెట్టడం జరిగింది ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి వెళ్తే. సో ఆ తర్వాత మళ్ళీ ఈ డీల్ యొక్క ప్రోగ్రెస్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఈ అమెజాన్ అనేది వివిధ రకాల కోర్ట్స్లో అపీల్ చేయడం జరిగింది. ఇప్పుడు సిసిఐ ఏముంటుందంటే, అసలు ముందుగా మీరు చేసుకున్న అగ్రిమెంటే క్వశ్చనబుల్గా ఉంది, కంప్లీట్ మీరు డేటా ఇవ్వలేదు, కంప్లీట్ టైమ్ లైన్స్ ఇవ్వకుండా మీ దగ్గర నుంచే ఇష్యూ ఉంది అన్నట్టుగా అమెజాన్ అనే దాని మీద ఫైన్ని విధించడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రీసెంట్గా మనకి ఇండియా రష్యా మధ్య సమ్మిట్ అనేది జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళు మాట్లాడుకున్నారు. ఈ కంటెక్స్లో రష్యా అనేది ఇండియా మరియు చైనా మధ్య మీడియేటర్గా ఉండడానికి విల్లింగ్గా ఉన్నాము అన్నటువంటి సిగ్నల్ని ఇవ్వడం జరిగింది. ఇండియా మరియు చైనా మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది, ఎల్ఏసి కాన్ఫ్లిక్ట్, అదర్ బార్డర్ కాన్ఫ్లిక్ట్ ఉంది. సో మీ ఇద్దరికి మధ్య నేను ఉంటాను అని చెప్పి, కానీ ఇటువంటి కంటెక్స్లో మనం వేరే దేశం యొక్క థర్డ్ కంట్రీ యొక్క హెల్ప్ తీసుకున్నాము అంటే ఫారెన్ పాలసీ డిపెండెన్సీ పెరుగుతుంది. రష్యాతో మనకుండే డిఫెన్స్ రిలేషన్షిప్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి. మనం రష్యా నుంచి S-400 అనే సిస్టమ్స్ని కొనుక్కుంటున్నాం. యుఎస్ఏ వద్దంది అయినా కానీ కొనుక్కుంటున్నాం. సో దాంతో స్లోగా రష్యా మరియు ఇండియా రిలేషన్షిప్ అనేది క్లోజ్ అవుతుంది. ఇండియా చైనా మధ్య మీకు లింకేజెస్ తెప్పిస్తానంటుగా మాట్లాడుతున్నారు. బట్ ఇది పొలిటికల్గా బైలేటరల్గా సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూ, ఇండియా చైనా మధ్య ఇష్యూ. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. సెమీ కండక్టర్స్ మరియు డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి గాను ఆ ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్గా
76,000 కోట్ల రూపాయలని అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా సెమీ కండక్టర్ ఫెసిలిటీస్ ఏవైనా ఎస్టాబ్లిష్ చేస్తే వాటికి సబ్సిడీస్ ఇవ్వడము ఇవన్నీ ఉన్నాయి. మరి క్యాబినెట్ దీన్ని ఆమోదిస్తూనే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని ప్రకారం లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ అనేవి ఉండాలి. సస్టైనబుల్గా సెమీ కండక్టర్ మార్కెట్ ఇవన్నీ పెరగాలన్నా, ప్రొడ్యూస్ చేయాలన్నా చాలా మనీ కావాలి. సో ఈ కంటెక్స్లో ఇలాంటి మిషన్స్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కావచ్చు, ఈ విధమైన ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ కావచ్చు, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది భారీ స్కేల్లో పెరిగేదానికి హెల్ప్ చేస్తుంది. కానీ కావాల్సిన ఫండింగ్, టాలెంట్, రీసోర్స్ అన్నీ గవర్నమెంట్ కొంత హెల్ప్ చేయగలగాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించింది. రీసెంట్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి సంబంధించి యాక్సెసిబిలిటీ స్టాండర్డ్స్ గైడ్లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యాక్సెసిబుల్ స్టాండర్డ్స్ ఇవన్నీ ఏంటి? అందరికీ కూడా అన్ని ప్రాంతాలు యాక్సెసిబుల్గా ఉండాలి, డిజిటల్ యాక్సెస్ అనేది ఉండాలి, ఫిజికల్ యాక్సెస్ అనేది ఉండాలి. ఇలాగా అన్ని ఇప్పుడు పబ్లిక్ బిల్డింగ్స్, ప్రైవేట్ బిల్డింగ్స్ వీటన్నిటికీ ఫిజికల్ యాక్సెస్, డిజిటల్ యాక్సెస్ రెండు ఉండాలి. దానికోసం ఆల్రెడీ మనకి సుగమ్య భారత్ అనే స్కీమ్ని లాంచ్ చేశారు. సుగమ్య భారత్ అంటాం. ఈ సుగమ్య భారత్ స్కీమ్ అనే దాని కింద యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అని కూడా పిలుస్తామండి. సో దీని కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడము ఇలాంటివి మెజర్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ కంటెక్స్లో రీసెంట్గా రిలీజ్ చేసిన యాక్సెసిబిలిటీ గైడ్లైన్స్, సో ఇవనేవి డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్కి ఓవరాల్గా అన్ని సర్వీసెస్, అన్ని స్ట్రక్చర్స్ అందుబాటులో ఉండేలాగా చేయాలి. ఎస్పెషల్గా పోలీస్ వ్యవస్థ, మనకి వాళ్ళ మీద వైలెన్స్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి డిఫరెంట్లీ ఏబుల్డ్. సో పోలీస్ వ్యవస్థ ముందుగా సెన్సిటివ్గా ఉండాలి, పోలీస్ వ్యవస్థ యాక్సెసిబుల్గా ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎకాలజిస్ట్ అనేవాళ్ళు బయోలాజికల్ డైవర్సిటీ చట్టము దీనిలో చేంజెస్ని అపోజ్ చేస్తున్నారు అంటున్నారు. ఇంతకీ బయోలాజికల్ డైవర్సిటీ చట్టం అంటే ఏంటి? మనకి పార్లమెంట్ అనేది 2002లో యుఎన్సిబిడి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, యుఎన్సిబిడి అనే దాని కింద నగోయా ప్రోటోకాల్ అని ఉందండి. ఆ నగోయా ప్రోటోకాల్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనకి తీసుకొని రాబడిన చట్టం పేరే బయోలాజికల్ డైవర్సిటీ చట్టము. ఈ నగోయా ప్రోటోకాల్ అనేది ఏం చెప్తుంది? యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అంటే బయోలాజికల్ రీసోర్సెస్ని యాక్సెస్ చేసుకోండి, కానీ దాని నుంచి వచ్చిన బెనిఫిట్స్ని మాత్రం లోకల్స్తో ఎవరైతే ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ని ఇప్పటి వరకు కన్జర్వ్ చేస్తూ వస్తున్నారో వాళ్ళతో షేర్ చేసుకోవాలి. యాక్సెస్ మరియు బెనిఫిట్ షేరింగ్, వాళ్ళు యాక్సెస్ చేసుకునేలాగా ఉండాలి. వాళ్ళతో మీకు ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో కమర్షియల్ బెనిఫిట్స్ అవి షేర్ చేసుకోవాలి అని చెప్తుంది నగోయా ప్రోటోకాల్. సో దాన్ని మన ఇండియా అనేది సైన్ చేసింది, రాటిఫై చేసింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం బయోలాజికల్ డైవర్సిటీ చట్టం అనేది తీసుకొని వచ్చింది. దాంట్లో బయోలాజికల్ డైవర్సిటీని కన్జర్వ్ చేయడము, దాని యొక్క కాంపోనెంట్స్ని సస్టైనబుల్గా యూజ్ చేయడము, ఫెయిర్ మరియు ఈక్విటబుల్గా వచ్చే బెనిఫిట్స్ని షేర్ చేయడం అనేది ఈ బయోలాజికల్ డైవర్సిటీ చట్టం యొక్క గోల్స్గా చెప్పబడ్డాయి. మరి ఇప్పుడు మార్పులు చేస్తున్నారు. ఏమని? ఇంతకుముందు బయోలాజికల్ రీసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్ వాటి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ట్రెడిషనల్ నాలెడ్జ్ వాటికి సంబంధించి దీన్ని వాడాలి, ట్రెడిషనల్ ఆయుష్ ఇలాంటి వాటికి వాడాలన్నప్పుడు మనం పర్మిషన్ ఏమీ అక్కర్లేదు అన్నారు. అంటే ఆ పర్పస్ అసలు తీసుకొని వచ్చిన పర్పసే ఈ కన్జర్వేషన్ కానివ్వండి, దాని యూజ్ని ప్రమోట్ చేయడం కానివ్వండి, ఆ పర్పసే వెనక్కి వెళ్ళిపోతుంది కదా. అందుకని ఈ బిల్లుని చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. దీంట్లో ఉన్న ఒకే అడ్వాంటేజ్ ఆయుష్కి సంబంధించిన మెడిసిన్ డెవలప్ చేయడమే, అది కూడా ఏబిఎస్ అనే ప్రిన్సిపల్ ఫాలో అవ్వలేకపోవచ్చు. ఇవన్నీ కూడా క్రిటిసిజమ్స్గా ఉన్నాయి. మన ఫైనల్ ఇష్యూ ఎకానమీకి సంబంధించిందండి. ఆర్బీఐ అనేది కార్డ్ సెక్యూరిటీ, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ వీటికి సంబంధించి
కార్డ్స్ యొక్క డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తాం ఈ కామర్స్ యాప్స్లో వీటిలో. సో కార్డ్ డీటెయిల్స్కి సంబంధించి కార్డ్ యొక్క సెక్యూరిటీని పెంచేందుకు గాను ఏవైతే కంపెనీస్ వీటిని తీసుకుంటున్నాయో అవి టోకనైజేషన్ చేయాలి అన్నారు. అంటే ఏంటి, ప్రస్తుతానికి ఈ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు స్టోర్ చేసుకుంటున్నారు వాళ్ళ వెబ్సైట్స్లో వాటిలో. అలా స్టోర్ చేసుకోవద్దు, మేము డేటా సెక్యూరిటీని పెంచాలనుకుంటున్నాము, టోకనైజేషన్ చేయండి అంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసినవి ఒక యూనిక్ కోడ్ లేదా ఒక టోకెన్ రూపంలో మారతాయి అని చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు ప్రతిసారి కన్జ్యూమర్ డేటాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే డీటెయిల్స్ని ప్రతిసారి మనకి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందుకని కొంతమంది ఏమంటున్నారు, మీరేమో డేటా సెక్యూరిటీ అంటున్నారు, బట్ కన్జ్యూమర్స్ మళ్ళీ ఎందుకులే డీటెయిల్స్ ఎంటర్ చేయడము అని క్యాష్ని ఉపయోగించే అవకాశం ఉంది. కార్డ్ యూజ్ ఇప్పుడు పెరుగుతూ ఉంది, మళ్ళీ క్యాష్ని యూజ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. బట్ ఇక్కడ లాంగ్ టర్మ్లో మనం చూస్తే అండి, డేటా సెక్యూరిటీకి ఇలాంటిది యూజా కాదా అది మనం ఆలోచించాలి. ఎస్, ఇలాంటివి డేటా సెక్యూరిటీకి ఇంపార్టెంట్. ఎందుకంటే సైబర్ ఎకనామిక్ క్రైమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఈ సైబర్ ఎకనామిక్ క్రైమ్స్ని మనం అడ్డుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ విధమైనటువంటి సెక్యూరిటీ ప్రొటెక్షన్ మెజర్స్ అనేవి మనకు అవసరము. సైబర్ ఎకానమీ థ్రెట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆర్బీఐ ఈ చర్యలు తీసుకుంది. ఇవి వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.